రాయలసీమ ఎత్తిపోతుల పథకం మీద వైసీపీ నాయకుల అసత్య ప్రచారాలను నమ్మొద్దని కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతుల పథకం మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు తగవని అన్నారు. దాన్ని పట్టుకుని వైసీపీ నాయకులు రాధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్ ఎందుకు అని ఎద్దేవా చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. ఇక వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 2-3 రోజుల నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రతిపక్షాలు ఏ విధంగా రాద్ధాంతం చేస్తున్నాయో మీ అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. దాన్ని పట్టుకొని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా రాద్ధాంతం చేస్తున్నారో గగ్గోలు పెడుతున్నారో మీ అందరికి తెలిసిన విషయం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ రత్నాల సీమగా చేయాలా కమిట్మెంట్ తో పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పులివెందులకు సైతం నీళ్లు అందించిన విషయం అందరూ గమనించాల్సిన విషయం. పులివెందుల ఎమ్మెల్సీగా ఉన్న సతీష్ రెడ్డి గారు గడ్డం పెంచుకొని పులివెందులకు నీళ్లు తెప్పిస్తేనే నేను గడ్డం తీస్తానని శపథం చేసినాడు. రాయలసీమలోనే పులివెందుల ఉందని ఒక కమిట్మెంట్ తో చంద్రబాబు నాయుడు గారు గట్టికోట నిర్వాసితులకు కాంపెన్సేషన్ ఇస్తూ సతీష్ రెడ్డి గారు మాట నిలబెట్టాలని ఆ రోజు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆ పులివెందులకు నీళ్ళు అందించడం జరిగింది. కాబట్టి చిత్తశుద్ధి ఎవరికి ఉందో మీరందరూ గమనించాల్సిన విషయం. కృష్ణా జలాల వివాదంపై కేంద్ర మంత్రి